సంగారెడ్డి బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్, అవుట్డోర్లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయటం గాను సుమారు 32 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు కోన సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి మన సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో స్టేడియం ఉంది కదా, ప్రతిపాదనలతోటి మనము స్పోర్ట్స్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మేజర్గా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే, అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని, కొత్త బిల్డింగ్ కట్టాలని, అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ, వాలీబాల్ కోచ్ కానీ అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు కానీ, ఇండోర్ స్టేడియం కావాలని. ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం ఏమున్నాయి ఇంకా జిమ్, వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా షటిల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియంలో ఉండాలి. మిగతా అన్ని క్రికెట్కి సంబంధించి కానీ ఫుట్బాల్కి సంబంధించిన కోచెస్ లేరు. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మనకు ప్రధానంగా దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలో కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్ల మీద ఇంట్రెస్ట్ ఉంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు. కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక 32 కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మన వాళ్ళందరూ, నా సంతు కానీ, సేటు, మన కిరణ్, చాలా రోజుల నుంచి మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి, ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్నది. మనం పోయిన గవర్నమెంట్లో 10 years ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దట్ శివసేనారెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి దీన్ని ఈరోజు ఇది ఒకటి కొంత పెట్టిస్తే బాగుంటుంది అనేది. Like, share and subscribe to Saira TV. Oh, Saira!